ఉద్దేశించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడటం రచ్చకు దారితీసింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం, తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. ఏం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్విన వెంట మేము ఇక్కడ ఉన్నాం. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ సహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండు? సభలో అందరు సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకు, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు.